హాయ్ అండి, సూదులు దారం ఎక్కించడం ఎంత ఈజీనా చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆదిని వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లేట్ చేయకుండా ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. షుగర్ని కంట్రోల్ చేసే అద్భుతమైన టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది ఆర్గానిక్ బెల్లం అండి. ఈ బెల్లాన్ని మనం బాగా ఎండలో పెట్టేసుకున్న తర్వాత ఇలా మెత్తగా పొడిలాగా చేసేసుకొని ఏదైనా ఒక గాజు జార్లో స్టోర్ చేసేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి. ఇలా టీ కానీ పాలు కానీ తాగాలనుకున్నప్పుడు పంచదార ఎక్కువగా షుగర్ వాళ్ళు యూజ్ చేయకూడదు కాబట్టి ఇలా ఒక స్పూన్ వేసేసి టీలో వేసుకున్న పాలలో వేసుకున్న మనకి షుగర్ అనేది కంట్రోల్ అయిపోతుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం జిప్లా కవర్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక జిప్లా కవర్ తీసుకుని దానిలో ఒక గుప్పుడు రాళ్ళుప్పు వేసుకున్నానండి. అలానే ఒక గుప్పుడు బియ్యం తీసుకున్నాను. ఈ రెండు కూడా బాగా మిక్సింగ్ చేసేసి దీనిలో షాంపూ కానీ కంఫర్ట్ కానీ ఏదైనా ఓకే. ఇలా నేనైతే కొద్దిగా షాంపూ అయితే వేస్తున్నానండి. ఈ విధంగా ఈ జిప్లా కవర్కి అక్కడక్కడ హోల్స్ పెట్టేసి ఎక్కడైనా మన బెడ్రూమ్లో కానీ బాత్రూంలో కానీ అలానే మనకి ఎక్కువ హాల్లో కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే చక్కగా ఈ విధంగా అయితే ఇలా రాళ్ళుప్పు అలానే రైస్ రెండు మిక్సింగ్ చేసి దానిపైన కంఫర్ట్ కొంచెం అలానే షాంపూ కూడా కొంచెం వేసేసి ఈ విధంగా హోల్స్ పెట్టేసి అక్కడ తగిలించామనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఒక రూమ్ ఫ్రెషనర్ లాగా ఉపయోగించుకోవచ్చు అండి. మనకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు. సో ఈ విధంగా తగిలించుకోవటం వల్ల అంటే హ్యాంగర్ తగిలించేసామనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండకుండా ఉంటుందండి. ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మన ప్లాస్టర్ అయితే అనేక అవసరాలకి యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఒక్కోసారి మన హడావుల్లో ఈ విధంగా తీయాలి అంటే త్వరగా రాదు కదండి. చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. అలా లేకుండా ఉండాలంటే ఇలా ప్లాస్టర్ చివరన కొద్దిగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఇలా పెట్టుకున్నాం అనుకోండి మన హడావిడిలో తీసినా కూడా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే వచ్చేస్తుందండి. ట్రై చేయండి. సో ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది. మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మన ఇంట్లో ఇలాంటివి డోర్స్ కానీ గళ్ళు అంటే పెద్ద పెద్ద గేట్లు కానీ ఉంటూ ఉంటాయి కదండి. వాటికి ఉన్నటువంటి గళ్ళు ఒక్కోసారి మనకి స్టక్ అయిపోయి గట్టిగా ఉంటూ ఉంటాయి. అవి త్వరగా మనకి ఈజీగా రావాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా నా చేతిలో ఉన్నటువంటి గమ్ము బాటిల్ అండి. అది ఖాళీ అయిపోయిన బాటిల్ని ఇలా క్లీన్ చేసుకుని దానిలో కొబ్బరి నూనె అయితే వేశాను. ఈ విధంగా మెస్ డోర్ల దగ్గర మనకి ఒక్కోసారి టైట్గా వస్తూ ఉంటాయి డోర్లు. అలాంటి టైంలో ఈ విధంగా కొద్దిగా కొబ్బరి నూనె కానీ మెషిన్ ఆయిల్ కానీ ఇలా ఈ విధంగా వేసేసామనుకోండి చక్కగా మనకి ఫ్రీ అయిపోతుంది. డోర్లు వేసుకోవడానికి తీసుకోవడానికి చాలా ఈజీగా సింపుల్గా వస్తాయండి. ఇలా మనకి టైట్గా ఉండే గళ్ళు స్టక్ అయిపోయినప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా ఒక 5 మినిట్స్ వదిలేస్తే చాలండి. చాలా చక్కగా ఫ్రీ అయిపోతుంది. చాలా ఈజీగా సింపుల్గా ఇలా డోర్లు వేయడానికి తీయడానికి మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. అలానే గళ్ళు కూడా ఒక్కోసారి స్టక్ అయిపోయి గట్టిగా వస్తూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు గళ్ళు దగ్గర కూడా ఈ విధంగా వేసేసామనుకోండి మంచి చక్కగా ఫ్రీగా ఉంటాయి. ఈజీగా తీయడానికి కూడా వస్తాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. నా చేతిలో ఉన్నది గుంట కలగరాకు అని అంటారండి. ఇది మాకైతే దొరకదండి. నేను తెప్పించుకొని ఎండలో పెట్టుకుని ఇలాగా పొడిలాగా చేసుకున్నాను. ఇది చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మన హెయిర్ పెరగడానికి గ్రోత్గా హెల్ప్ అవుతుంది. అలానే హెయిర్ కూడా మనకి మన హెయిర్లో ఉన్నటువంటి హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గిస్తుందండి. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది చెప్తానండి. ఈ విధంగా ఈ పౌడర్ని గోరింతాకు ఉంటుంది కదండి. గోరింతాకు ఇది కలిపేసి మెత్తగా మనం మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం హెడ్ బాత్ చేసే ఒక 1 అవర్ ముందు ఈ తలకు పట్టించేసి తర్వాత తలస్నానం చేసామనుకోండి మన తలలో ఉన్నటువంటి చుండ్రు తగ్గిపోతుంది. మన హెయిర్ అనేది మంచి గ్రోత్ ఉంటుంది. రాలిన ఎంటుకలు కూడా మళ్ళీ మనకి చక్కగా కొత్త ఎంటుకలు రావడానికి కూడా
మనకి హెల్ప్ అవుతుందండి. అలానే మనకి జుట్టు కూడా ఊడిపోకుండా ఉంటుందండి. వైట్ హెయిర్ సమస్య కూడా తగ్గిపోతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ మన గార్డెన్లో ఈరోజు హార్వెస్ట్ అయితే ఉందండి. హార్వెస్ట్ వీడియో పెట్టమని ఒక సిస్టర్ కమెంట్ చేశారు. సో వాళ్ళ కోసం అయితే ఈ ప్రత్యేకంగా వీడియో అయితే నేను పెట్టలేను, కానీ ఇంకా కొన్నే ఉన్నాయని హార్వెస్ట్ ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. ఇలా మన గార్డెన్లో నేనైతే ఇది పెట్టిన కాకరకాయ కాదండి, అదే పడి మొలిచింది చిన్న చిన్న కాకరకాయలు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఆర్గానిక్గా మన ఇంట్లో కాచే కాబట్టి ఇలా మనం అప్పటికప్పుడు ఇలాగా కట్ చేసుకొని చక్కగా కర్రీ చేసుకుంటే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. అసలు చేదే ఉండవండి, అంత చక్కగా ఉంటాయి ఈ కాయలు. ఆర్గానిక్గా మన ఇంట్లో పండించినవి కాబట్టి సో టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇంకా కాకరతీగ ఈ విధంగా మునగ చెట్టుకైతే ఇలా పాకిందండి. ఇలా నేను కాకరకాయలు కూడా కట్ చేశాను. ఇంకా మునగాకు కూడా నాకు అవసరం అయ్యి ఇంకా పప్పులో కట్ చేసేస్తున్నాను. ఇలా ఈగురులో ఉన్నటువంటి ఈ మునగాకులను కూడా 4 ఆకుల్ని కట్ చేసేసాను. ఇక్కడైతే నేను చూడకుండా ఇలానే పండిపోయాయండి కాయలు. ఒక 4-5 కాయలు ఇలానే పండిపోయాయి. ఇంకా ఇట్లా చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయండి. ఇంకా పిందెలు అవి ఇంకా పెద్ద పెద్ద సైజులో ఉన్నటువంటి కాయలను అయితే కట్ చేసేసాను. చూసారా మన గార్డెన్లో ఇలా చిన్న చిన్న కుండీల్లో అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఆకుకూరను కానీ కూరగాయలను కానీ చక్కగా పెంచుకోవచ్చండి. నేను ఇవి కూడా గోంగూర ప్లాంట్స్ కూడా కుండీలోనే వేసానండి. చక్కగా వస్తుంది గోంగూర కూడా. ఇలాగా ఇప్పుడైతే చింత చిగురు ప్లాంట్ అయితే ఉందండి. ఇంకా నేను అప్పుడప్పుడు ఈ విధంగా కట్ చేసేస్తూ ఉంటాను. మళ్ళీ కొత్త చిగురు అనేది వస్తూ ఉంటుంది. ఇలా మొత్తం కలిపి ఒకసారి అయితే కర్రీ చేస్తాను. ఈ విధంగా మొత్తంగా నేను కొంచెం కొంచెంగా అయితే వస్తుంది కదండి. ఇప్పుడు మనం ఇలా కట్ చేయబట్టి మళ్ళీ కొత్త చిగురు అయితే వస్తుందండి. మనం అలానే ఉంచేసామనుకోండి ముదిరిపోతుంది. కాబట్టి ఇలా అప్పటికప్పుడు కట్ చేసేసి నేను ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని మొత్తం కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కర్రీ చేస్తూ ఉంటానండి. మన ఆర్గానిక్గా మన ఇంట్లో పండించిన కూరగాయలే వేరు కదండి ఎంతైనా. చూసారా ఈ విధంగా అయితే కరివేపాకు కట్ చేశాను. అలానే కాకరకాయలు, చింత చిగురు అండి. ఈ విధంగా చింత చిగురు మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకుని దానిపైన ఇలా చింత చిగురు పెట్టేసి దానిపైన కూడా ఈ విధంగా ఒక న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటుంది. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి న్యూస్ పేపర్ తేను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి చింత చిగురు ఎన్ని రోజులు ఉన్నా పాడవకుండా ఉంటుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. మనం ఈ విధంగా సూదులు దారి ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఇలా సూదులో దారి ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు. మనం కొబ్బరి నీళ్ళు తాగినప్పుడు ఇలాంటిది ఉంటుంది కదండి, ఇలాంటి ట్యూబ్ ఒకటి తీసుకొని దీన్ని ఏమంటారో నాకైతే కరెక్ట్గా ఐడియా అయితే తెలియదండి. సో అందరికీ కూడా సారీ, నాకు ఈ దీన్ని ఏమంటారు అనేది తెలియదు. సో దీన్ని ఇలాగ కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిలో మనం ఇంట్లో బూజుకర్రలు ఉంటాయి కదండి, ప్లాస్టిక్ బూజుకర్రలు మనం బూజు దులుపుతూ ఉంటాము. ప్లాస్టిక్ బూజుకర్రకు ఉన్నటువంటి థ్రెడ్ని ఒక థ్రెడ్ని అయితే తీసుకున్నాను. ఈ విధంగా ఈ థ్రెడ్ని ఫోల్డింగ్ చేసేసి ఇందులో ఇలా హోల్లో పెట్టేసి ఒక ప్లాస్టర్ అయితే ఈ విధంగా వేసుకుంటున్నానండి. ఇలా కదలకుండా స్టిఫ్గా గట్టిగా ఉండటం కోసం ఇలా ఫోల్డింగ్ అయితే చేసాం కదండి. ఇప్పుడు దీనిలో పెట్టేసి ఈ హోల్లోకి ఇలా ప్లాస్టర్ అయితే వేసేసుకొని ముందుగా చక్కగా మనకి ఇలా స్టిఫ్గా గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా రెడీ చేసేసుకోవాలి. ఇలాంటిది మనం ఒకటి రెడీ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి అప్పటికప్పుడు మనం సూదిలో దారం ఎక్కించాలంటే ఒకరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఎన్ని దారాలైనా ఎక్కించేసుకోవచ్చండి. ముఖ్యంగా టైలరింగ్ చేసే వాళ్ళకి ఈ టిప్స్ చాలా చక్కగా యూజ్ అవుతాయి. మనకి సూదిలో దారం రీయూజ్డ్ ఐడియాస్ చాలా ఉన్నాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్లో ఉంటాయి వీడియోస్, తప్పకుండా చూడండి. ఇలా అయితే రెడీ చేసాం కదండి. ఇప్పుడు ఎలా ఎక్కించుకోవాలనేది చూపిస్తాను. ఇలాగ నీడిల్ తీసుకొని ముందుగా ప్లాస్టిక్ థ్రెడ్ని నీడిల్లోనికి ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించేసుకున్న తర్వాత ఇలాగా ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు థ్రెడ్ని ఇలాగా నేనైతే ఎక్కిస్తున్నాను చూడండి. ఇలా ఎక్కించేసుకోవాలి. ఇలా ఎన్ని పీటల దారమైనా చాలా ఈజీగా సింపుల్గా ఒకరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా అయితే ఎక్కించేసుకోవచ్చండి. ముందుగా ఈ విధంగా ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే పెట్టేసాం కదా, ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు థ్రెడ్ని ఇలా తీసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చండి. సో మరి మీకు ఈ టిప్స్ యూస్ఫుల్గానే ఉన్నాయి అనుకుంటున్నాను. యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా
చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్‌లో ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. సో, మరి మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూజ్‌ఫుల్‌గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ టిప్స్ మీకు ఎలా అనిపించాయి అనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి మీకు యూజ్‌ఫుల్‌గా ఉన్నాయా లేదా అనేది చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి. మరికొన్ని టిప్స్‌తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి. అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్‌తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.